ఫ్రెండ్స్, ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ కొంటే ఎలా ఉంటుంది, గేమింగ్ స్టడీ అన్నీ ఒక ల్యాప్టాప్లోని స్మూత్గా హ్యాండిల్ చేస్తుందో. సో నేను ఒక ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను, సో నా ఎడిటింగ్కి స్టడీ పర్పస్కి. సో మరి ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ గురించి తెలిసిపోద్ది ఈ వీడియోలో, అండ్ ఈ ప్రైస్కి ఇది వర్తా కాదని కూడా మీకు తెలిసిపోద్ది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ముందు ల్యాప్టాప్ చూపిస్తాను. సో ఇదే అన్నమాట ల్యాప్టాప్. సో కవరే తీసేద్దాం, ఇలా ఉంది కదా, తిప్పుదామా. సో ల్యాప్టాప్ అయితే ఇది హెచ్పి విక్టస్, హెచ్పి కంపెనీ నుంచి అనమాట నేను ల్యాప్టాప్ తీసుకున్నాను. సో ఇది నాకు ఎడిటింగ్కి అండ్ స్టడీ పర్పస్కి కరెక్ట్గా అయితే హ్యాండిల్ అవుతుంది. ఇదే అనమాట హెచ్పి విక్టస్. సో ఈ ల్యాప్టాప్ మనకు అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని ఫుల్ స్పెసిఫికేషన్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మాన్యువల్ బుక్ ఉంది, డాక్యుమెంట్స్ దీనికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవండి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ బాక్స్లోనే ల్యాప్టాప్ని అయితే కేర్ఫుల్గా తీశారు. సో చూసారు కదా, చాలా వెయిట్ ఉంది, పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకా బాక్స్లో చార్జర్ అయితే ఉంది, కేబుల్, అడాప్టర్. ఇంకా బాక్స్ కంటెంట్ అయిపోయింది. సో ఇది అన్ని బాక్స్ ఓపెన్ చేశా. మంచిగా అయితే ప్రొటెక్షన్, కేర్ఫుల్గా ఉండండి, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కూడా మొత్తం అయితే చుట్టేశారు కవర్తో. సో అయితే ఓపెన్ చేశాను, చెప్పే కదండి. సో నిన్ననే నేను తీసుకున్నాను, మొత్తం ప్రొటెక్షన్ ఇప్పించేశాను. కాకపోతే బబుల్స్ అయితే వచ్చాయి, చూసారు కదా, బబుల్స్ వచ్చాయి. సో మంచిగా వేయలేదు, బబుల్స్ అయితే ఉండిపోయి 8 బబుల్స్. సో ఇది నార్మల్గా అయితే మనం అయితే క్లియర్ చేసేసుకున్నాం, వేరే చేంజ్ చేస్తాం. చూడడానికి ఎక్కడ గేమింగ్ ల్యాప్టాప్ అనేది ఏముండదు, ప్రొఫెషనల్ లాగే ఉంటుంది. గేమింగ్ ల్యాప్టాప్ అనేది ఏముండదు, బట్ దీన్ని వెయిట్ వచ్చేసి చాలా వెయిట్ ఉంది, 2.30 kg దాకా అయితే ఉంది. సో ఇది 15.6 inches డిస్ప్లేతో వస్తుంది, ఐపీఎస్ డిస్ప్లే అనమాట. అండ్ దీనికైతే నేను తీసుకున్న దానికైతే 300 nits బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ ఇది ఇంటెల్ i5 13th generation వస్తుంది. అండ్ GeForce RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను. సో మనకి ఇక్కడ ట్రాక్ ప్యాడ్ కూడా చాలా పెద్దగా ఉంది, పెద్ద సైజులో ఉంది. దీంతో పాటు ఇంకేంటంటే కోపైలట్ వస్తుంది. కోపైలట్ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఏమైనా డౌట్ ఉంటుందో దాంట్లో మనం క్లారిఫై చేసుకోవచ్చు క్వశ్చన్. సో మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ తీసుకున్నప్పుడైనా ఇవన్నీ అయితే ప్రొటెక్షన్ ఇప్పించాను, చూసారు కదా. నేనైతే కీబోర్డ్కి ఇప్పించాను, డిస్ప్లే కూడా ఇప్పించాను. డిస్ప్లేలో కూడా లైట్గా బబుల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ క్లియర్ చూపించేస్తాను వీడియోస్లో. సో ప్రొడక్షన్ అనేది కంపల్సరీ ఇప్పించాను. అండ్ మీకు బాక్స్లో చూసుకుంటే ఇక్కడ హైలైట్ చేశారు, MS Office 2024 వర్షన్ వస్తుంది. సో ఇది ఒకటి 2024 MS Office అంటే అసలు మనకి వర్డ్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. సో మెయిన్లీ వర్డ్ ఏమొచ్చిన లెటర్స్ ఏమైనా టైప్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ ఏమైనా చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇంకా మెయిన్ పవర్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్స్కి, సో మన స్టూడెంట్స్కి, సో కాలేజ్లో ప్రజెంటేషన్స్ అయినా అలాంటి వాటికి అయితే పవర్ పాయింట్ యూజ్ అవుతుంది. ఇంకా దీని స్పీకర్ విషయానికి వస్తే ఇది లౌడ్గానే ఉంది, స్పీకర్ చాలా బాగుంది. డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తాయి, లౌడ్గానే ఉంది. సో ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, బాటంలో అనమాట మనకు ఉంటుంది. బాటంలో ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి అయితే ఉంటుంది. సరే సౌండ్ సిస్టమ్ కూడా చూడండి, సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. తీసుకుంటుంది కింద నుంచి తీసుకొని ఏదైతే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి బయటకు వస్తుంది అనమాట ఎయిర్ మొత్తం. అండ్ వీళ్ళు చెప్పేది వచ్చేసి బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మ్యాక్సిమం 7 hours అంటున్నారు. సో నేను యూజ్ చేసినప్పుడు అయితే నాకు 7 hours రాలేదు, 5.5 hours నార్మల్ చేశాను. సో మనం ఇంకా ప్రొఫెషనల్గా రేటింగ్ ఆడితే మాత్రం చాలా తక్కువ వస్తుంది. డిస్ప్లే పైన చూసుకుంటే ఇంటర్నల్ మైక్రోఫోన్స్ అయితే 2 ఉన్నాయి, దాని పక్కనే కెమెరా ఉంది. కెమెరాకి అయితే ప్రైవసీ సెటర్ అయితే లేదు. అండ్ పవర్ బటన్ అన్నీ ఉన్నాయి సేమ్. సో ఇంకా మనం USB పోర్ట్స్ ఉన్నాయి, ఆడియో హెడ్ జాక్ ఉంది, ఆడియో హెడ్ ఫోన్ జాక్ ఉంది, అండ్ USB Type-C పోర్ట్లు అయితే ఉన్నాయి. అండ్ RJ45 నెట్వర్క్ జాక్ అయితే ఉంది, USB పోర్ట్స్ అయితే ఉన్నాయి, HDMI పోర్ట్ కూడా ఉంది, అన్నీ అయితే ఉన్నాయి. ఇది ఇంకా ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. సో 1 to 2 months తర్వాత ఓవరాల్ చేస్తాను. సో ఇదేమి స్పాన్సర్ కాదు, నా ఒరిజినల్ అనేది నేను పెట్టి బడ్జెట్. సో వీడియో తీసుకుని మీకు లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీన్ని 2 months వాడాలి, కంపల్సరీగా రివ్యూ అయితే ఇస్తా. ఇక్కడ నుంచి అది మన క్వాలిటీ మొత్తం చేంజ్ అయిపోద్ది. నాకు కావాలి 2026 1 million సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని ఎంత త్వరగా షేర్ చేస్తాను, అయితే మనం 1 million సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం. సో మీ బెస్ట్ ఫ్రెండ్
ఇద్దరు ఒక్కల వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయమనండి. సో మీ సపోర్ట్ నాకు కావాలి, ఇదే నేను చెప్పగలను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.